హలో! వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ మ్యారీడ్ బ్యాచిలర్స్ అండ్ మిడ్‌నైట్ క్రేవింగ్స్. ఇవాళ మేము యూ ఫుడ్స్ వాళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన కొరియన్ రామెన్ ట్రై చేసాము. నేను జెప్టోలో ఆర్డర్ చేశాను ఇది. రాగానే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ చదివేసి స్టార్ట్ చేసేసాను. యాక్చువల్‌గా మా ఫ్రిడ్జ్‌లో లెఫ్ట్ ఓవర్ క్యాప్సికమ్ ఉంటే మా హస్బెండ్ అది కూడా వేసేయమంటే నేను అది కూడా ఇంక్లూడ్ చేసేసాను. యాక్చువల్‌గా వీడేంటో 3 టాపింగ్స్ ఇచ్చాడు. అంటే 3 ప్యాకెట్స్ ఇచ్చాడు ఎక్స్‌ట్రా. నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఒకటి చిల్లీ ఆయిల్ అండ్ ఒకటి క్రిస్పీ టాపింగ్స్ అనమాట. కానీ థర్డ్ ప్యాకెట్ కూడా ఉంది. లాస్ట్ టైం ట్రై చేసిన దాంట్లో అది లేదు. సో ఇదేంటో నాకు అసలు అర్థం కాలేదు. బట్ ఏదైతే అదయిందని చెప్పి నేను దీన్ని ఉడుకుతున్న మ్యాగీలోనే వేసేసా. ఐ కాల్ ఇట్ మ్యాగీ, బట్ ఆ రామెన్‌లోనే వేసేసాను. యాక్చువల్‌గా నాకైతే ఆ టాపింగ్స్ లేకుండానే చూడటానికే చాలా యమ్మీగా అనిపించింది. తినేద్దాం అనుకున్నా. బట్ చిల్లీ ఆయిల్‌తో మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫుల్ ప్యాకెట్ వేయకుండా హాఫ్ ప్యాకెట్ చిల్లీ ఆయిల్ వేసి క్రిస్పీ టాపింగ్స్ వేసేసి యమ్మీగా టేస్ట్ చేసేద్దామని అనుకున్నాను. యాక్చువల్‌గా అయితే ఇనీషియల్‌గా తినగానే అసలు నాకు దాని టేస్టే ఏమీ అర్థం కాలేదు. అసలు ఒక ఫ్లేవర్ కూడా రాలేదు. బట్ కంటిన్యూస్‌గా ఒక 2-3 స్పూన్స్ తిన్న తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద టేస్ట్ అనమాట. ఎలా అనిపించింది? బాగానే ఉంది. 10కి 7. అంతేనా? నాకైతే బాగానే ఉంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక 2-3 స్పూన్స్ తిన్నాక ఫ్లేవర్ తెలుస్తుంది. ఫస్ట్ స్పూన్కే ఫ్లేవర్ అయితే తెలియట్లేదు. యాక్చువల్‌గా దానిపైన వాడు ఇచ్చిన టాపింగ్స్‌లో పీనట్ టేస్ట్ ఉందనమాట. నాకు అది చాలా నచ్చింది. సో ఆ సాస్ మొత్తం నా